సవతి చెల్లి కిరాతకం 7వ భాగంలో మాలిని తన తండ్రి గోపయ్యని తన సవతి అక్కే చంపేసిందని ఊరంతా చెప్తూ ఏడుస్తూ ఉంటుంది. అది నిజమని కొందరు, కాదని కొందరు వాదన చేసుకుంటూ ఉంటారు. ఇంతలో ఆ ఊరి పెద్ద మనిషి సింగయ్య అక్కడికొస్తాడు. మాలిని కోరినట్టుగా పార్వతమ్మకు వాళ్ల బాధ్యతలు అప్పగించి అంత్యక్రియలు చెయ్యాలని 10,000 రూపాయలిస్తాడు. వాటిని తీసుకుని బాగా ఆకలిగా ఉందని గజలక్ష్మి ఇంట్లో ఉన్న చికెన్ ముక్కల్ని దొంగతనం చేస్తుంది మాలిని. వాటిని తింటూ దొరక్కుండా పారిపోతుంది. ఇంతలో అక్కడికి ఆనంద్ వస్తాడు. ఏడుస్తున్న శాంతిని చూస్తాడు. ఇక ఆ తరువాత ఏమైంది అనేది సవతి చెల్లి కిరాతకం 8వ భాగంలో తెలుసుకుందాం. చికెన్ ముక్కలు తింటూ ముందుకు పరిగెడుతూ ఉంటుంది మాలిని. మాలినికి ఉన్నట్టుండి ఒక్కసారిగా కడుపులో ఏదో ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. గబుక్కున ఆగిపోతుంది. ఓర్ నాయనో, ఇప్పుడు ఈ కడుపు గడిబిడి చేస్తుందేంటి? ఆకలి మంటకు చికెన్ ముక్కలు తిన్నాను. అది కాకుండా ఆ గజలక్ష్మి నన్ను చూసి తరుముతూ నా వెనకాలే వస్తుంది. నన్ను తినడానికి బహుశా దాని దిష్టి తగులుంటుంది నాకు. అందుకే ఈ చిన్ని పొట్ట ఇబ్బంది పడుతుంది. మాలిని తనలో తాను అలా అనుకుంటూ ఉండగా మాలిని వెనకాలే పరిగెత్తుకుంటూ గజలక్ష్మి వస్తూ ఉంటుంది. సడన్గా ఆగిపోయిన మాలినిని చూస్తుంది. కంగారు పడుతూ గజలక్ష్మి కూడా ఆగిపోతుంది. ఇదేంటి, ఈ పిల్ల ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆగిపోయింది? కొంపదీసి కారం పొడి తన దగ్గర లేదు కదా. ఆ తీసి చల్లిందంటే ఇక నేను భరించలేను, బతకలేను. వామ్మో, దీంతో మనకెందుకు వచ్చిన లొల్లి చెప్పు. అయినా 2 చికెన్ ముక్కలు కదా, పోనీలే. నేను మంచిగా ఉంటే మరొక 4 కోళ్లు తెచ్చుకొని వండుకొని తింటా అని గజలక్ష్మి తనలో తాను అనుకుంటూ భయం భయంగా మాలినిని చూస్తుంది. మాలిని తన వెనకాలే గజలక్ష్మి వస్తుందన్న విషయం మర్చిపోయి నెమ్మదిగా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక గజలక్ష్మి కూడా ఏమీ చేయలేక మాలిని వెనకాలే నెమ్మదిగా నడుస్తూ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. అలా ఇద్దరూ ఒకరు ముందు ఒకరు వెనక ఒకరినొకరు చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మాలిని ఇలా అనుకుంటుంది. ఈరోజు ఇది నన్ను తినకుండా వదిలిపెట్టేలా లేదు. ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి. ఇంటి దగ్గర నాన్నని తీసుకెళ్ళడానికి రెడీ చేస్తూ ఉంటారు అనుకుని అక్కడి నుంచి గజలక్ష్మి దగ్గరికి వస్తుంది మాలిని. మాలిని తన దగ్గరికి రావడం చూసిన గజలక్ష్మి కొంచెం భయపడుతూ కంగారు పడుతూ ఉంటుంది. వామ్మో, ఇది ఉన్నట్టుండి నా దగ్గరికి వస్తుందంటే దీని దగ్గర ఏదో ఒక పాడ ఆలోచన కానీ ఐడియా కానీ ఉండే ఉంటుంది. ఎందుకంటే ఇది మాలిని కదా అనుకుని అక్కడి నుంచి గజలక్ష్మి వెనక్కి పరిగెడుతోంది. అది చూసి మాలిని నవ్వుకుంటుంది. ఇంతలో కడుపులో మళ్లీ గడబిడ అవ్వటంతో నవ్వు నాపేసి గబగబా ఇంటికి పరుగుదీస్తోంది. ఇక గబుక్కున బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకుంటుంది. మాలిని కోసం చూస్తున్న పార్వతమ్మకి బాత్రూంలోకి వెళ్ళిన మాలిని కనబడుతోంది. ఇక గోపయ్య పక్కన కూర్చుని శాంతి ఏడుస్తూ ఉంటుంది. తనని చూస్తున్న ఆనంద్ని చూస్తుంది. ఆనంద్ని శాంతి గుర్తుపడుతుంది. నెమ్మదిగా లేచి ఆనంద్ దగ్గరికి వస్తుంది. ఊరి పెద్ద మనుషుల ముందు తన చెల్లి మాలిని తనే తండ్రిని కిరాతకంగా చంపినట్టుగా చెప్తుంది. కానీ చంపింది నేను కాదని, చెప్పడానికి ఒకే వ్యక్తి ఇప్పుడు తన ముందే ఉన్నాడని, ఆనంద్తో అసలు విషయం చెప్పించాలని తన దగ్గరికి శాంతి వస్తుంది. మీరు ఒకసారి వస్తే బాగుంటుందని నేనే అనుకున్నాను. మీరు నిజంగానే వచ్చేశారు. ఇప్పుడు మీరు నాకు ఒక సహాయం చేయాలి. చెప్పండి, చేస్తాను. అయినా నేను ఒకసారి రావాలని ఎందుకు కోరుకున్నారు? నా కారులో ఏమైనా మర్చిపోయారా? లేదు లేదు, మేమేమి మర్చిపోలేదు. కాకపోతే మా చెల్లి నేనే మా నాన్నను చంపానని అందరికీ చెప్తుంది. అది నిజం కాదని, అబద్ధమని చెప్పేది ఆ రోజున ఉన్న మీరొక్కరే. అందుకే మీరు ఇక్కడ ఉంటే బాగుండనిపించింది. లేదు లేదు, మీ నాన్నగారిని నువ్వెందుకు చంపుతావు? అయినా మీ చెల్లిని పిలవండి, నేను తనతో మాట్లాడతాను అని శాంతితో పైకి గట్టిగా అంటాడు. వెంటనే లోపల తనలో తాను ఇలా అనుకుంటాడు. అసలే ఆ చిన్న పాపకి కోపం ఎక్కువ, నోటి దురుసు కూడా ఎక్కువే. కొంచెం జాగ్రత్తగా ఈ అక్కా చెల్లెల్ని డీల్ చేయాలి. ముందుగా ఫోకస్ మాలిని మీచ్చేసి అక్కడి నుంచి పని మొదలు పెట్టాలి. ఇలా చేస్తేనే ఈ శాంతి నాకు దక్కుతుంది అనుకుని 2 చేతులు జోడించి దండం పెట్టుకుని ఊరి వాళ్లకు జరిగిన కథ మొత్తం పూర్తిగా వివరిస్తాడు. అందరూ అది విని శాంతి తన తండ్రిని చంపలేదని, మాలిని చిన్నపిల్ల కాబట్టి ఏదో బాధతో అలా చెప్పుంటుందని అనుకుంటారు. ఇక అక్కడికి వచ్చిన ఊరి పెద్ద మనుషులందరూ శాంతిని ఓదార్చుతారు. ఇక బాత్రూం నుంచి వచ్చిన మాలిని బయట గోపయ్య దగ్గరికి వస్తుంది.
ఇక మాలిని ఆనంద్ని చూసి షాక్ అవుతుంది. వీడేమిటి మా ఇంటికొచ్చాడు? కొంపదీసి నోరేమైనా విప్పాడా? ఊరి వాళ్ళని చూస్తుంటే ఆనంద్ పూర్తిగా అక్కడ జరిగింది చెప్పినట్టున్నాడు. నేను అబద్ధం చెప్పానని వాళ్ళకి అర్థమైనట్టుంది. అనుకొని మాలిని తలదించుకుంటుంది. గోపయ్యను అక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి అన్నీ సిద్ధం చేస్తారు. 4 మగ మనుషులు గోపయ్య శవాన్ని ఎత్తుకుంటారు. అలా ముందుకు నడుస్తూ ఉంటారు. శాంతి ఏడుస్తూ ఉంటుంది. మాలిని మాత్రం ముందుకు నడుస్తున్న శాంతిని కాలుతో తొక్కుతుంది. బాధనిపిస్తుంది శాంతికి. కాని తన తండ్రి తనని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడనే బాధ ముందు ఈ కాళ్ల నొప్పులు బాధ ఎంత అని భరిస్తూ ఉంటుంది. గోపయ్యను ఊరేగిస్తూ తీసుకెళ్తూ ఉంటారు. అతనిపై పూలు పైసలు జల్లుతూ ఉంటారు. వాటిని మాలిని చూస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాన్న అంటూ వెనక్కి వచ్చి కింద పడిన డబ్బుల్ని తీసుకుంటుంది మాలిని. అలా డబ్బుల్ని ఏరుకుంటూ ఎవరూ తన్ని చూడ్డం లేదు గదా అనుకుని గబగబా కింద పడిన డబ్బుల్ని తీసుకుంటూ ఉంటుంది. అక్కడికి ఆనంద్ వస్తాడు. కొంచెం కంగారు పడుతుంది మాలిని. వెంటనే తేరుకుంటుంది. చనిపోయింది మీ నాన్న. నువ్విలా చేయటమేమీ బాలేదు, తెలుసా నీకు? నాకు తెలుసు చనిపోయింది మా నాన్నే అని. ఆయన గుర్తుగా నేను ఈ డబ్బుల్ని ఏరి ఆయన పేరు మీద పేదవాళ్ళకి పంచుదామనుకుంటున్నా. ఎందుకలా ఒకదాని తర్వాత ఒకటి అబద్ధం చెప్తావు? నువ్వెలాగూ అంత మంచిగా ఆలోచించలేవని నువ్వు డబ్బులు ఏరుకునేటప్పుడే నేను గ్రహించాను. చెప్పు మాలిని, ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? నన్ను నిలదీసి అడుగుతున్నావు? ఎవరు నువ్వు? నువ్వేమైనా మా మేనతో కొడుకువా? అయ్యుంటే బాగుండేది. అప్పుడు నువ్వు ఇలా అబద్ధాలు ఆడకుండా చెప్పకుండా నేను నీకు తగిన బుద్ధి చెప్పేవాణ్ణి. కాలేదు కదా, ఇప్పుడు మరి నన్ను అడగడం అడ్డుకోవడం మానేసి నువ్వు వచ్చిన పని చూసుకుంటే మంచిది. నేను నా పని చేసుకుంటాను. ఇక ఆనంద్ మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతాడు. మాలిని ఎవరు ఏమనుకుంటున్నారనే ఆలోచన కూడా చేయకుండా అలా డబ్బులు ఏరుకుంటూనే ఉంటుంది. గోపయ్య శవం ఊరేగింపుగా వెళ్తూ ఉంటుంది. మాలిని వెనక డబ్బులేరుకుంటూ ఉంటుంది. అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత తమతో పాటు మాలిని రావటం లేదని పార్వతమ్మ గ్రహిస్తోంది. వెనక్కి తిరిగి చూస్తుంది. పార్వతమ్మకి మాలిని ఎక్కడా కనబడదు. కొంచెం దూరంలో కింద పడిన డబ్బులేరుకుంటూ కనబడుతుంది. కోపంగా అక్కడి నుంచి పార్వతమ్మ మాలిని దగ్గరికి వస్తుంది. ఏయ్ మాలిని, ఏం చేస్తున్నావే? ఏంటిదంతా? నాకు నా సవితక్క చెప్పింది, ఇక మీదట నువ్వు బతకాలంటే నాన్న శవం మీద పడుతున్న డబ్బులు నేరుకొని దాచిపెట్టుకో అని. వాటితోనే నువ్వు బతకాలి, వాటితోనే నువ్వు ఉండాలి అని. నేను మాత్రం బ్యాంకులో నుంచి ఒక్క పైసా కూడా బయటకు తీనని చెప్పింది. నీకు ఇవ్వరని కూడా చెప్పింది. అందుకే నేను బతకాలి కదా, మరి ఇలా చేయడం తప్పడం లేదు. శాంతి మీ నాన్న చనిపోయినప్పటి నుంచి నాతోనే ఉంది. నాకు చెప్పకుండా ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు, ఏమీ చేయలేదు. అలాంటిది నీతో ఎప్పుడు ఆ మాటలంది? ఉన్నట్టుండి పార్వతమ్మ అలా అనేసరికి మాలినికి ఏం చెప్పాలో అర్థం కాదు. వెంటనే మాలిని ఏడుస్తుంది. అలా ఏరిన డబ్బుల్ని తీసుకుని అక్కడి నుంచి పరుగున ముందుకు వెళ్తున్న గోపయ్య శవయాత్ర దగ్గరికి వెళ్తుంది. వాళ్లతో పాటు శాంతి పక్కనే నడుస్తూ ఉంటుంది. పార్వతమ్మ కూడా అక్కడికొస్తుంది. గోపయ్య శవం శ్మశానవాటికకు చేరుకుంటుంది. అక్కడ కాష్టం పేర్చుతారు. శాంతి చేతికి నిప్పు కట్టె ఇస్తారు. అది నచ్చని మాలిని అడ్డుకుంటుంది. మా నాన్నకు నేనే నిప్పు పెడతాను, శాంతి నిప్పు పెడితే ఆయన ఆత్మ శాంతించదు అని మాలిని గబుక్కున శాంతి చేతిలో ఉన్న నిప్పు పెట్టే కర్రని తీసుకుని లాక్కుంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అది చూసి షాక్ అవుతారు. మాలిని, ఏం చేస్తున్నావు నువ్వు? అలా చేయడం తప్పు. అది కాదత్తా, నేనే నాన్నకి నిప్పు పెడతాను. నువ్వు చిన్నపిల్లవి, ఇలాంటివి చేయడానికి వీల్లేదు. నీకంటే పెద్దది కదా శాంతి, శాంతి చెయ్యొచ్చు. నాన్నకి నేనేం చేయకూడదా అంటూ మాలిని ఏడుస్తూ ఉంటుంది. అక్కడ ఎవ్వరూ పెద్దగా మాలినిని పట్టించుకోరు. ఇక పార్వతమ్మ దగ్గరుండి శాంతి చేత గోపయ్య శవానికి నిప్పు పెట్టిస్తోంది. గోపయ్య శవం మంటల్లో కాలుతూ ఉంటుంది. అక్కడి నుంచి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మాలిని మాత్రం అలా కాలుతున్న చితినే చూస్తూ ఉంటుంది. కోపంగా ఆ చితి నుంచి కాలుతున్న కర్రను తీసుకుంటుంది. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్న శాంతి మీదకి విసురుతుంది. ఆ నిప్పుకర్ర గాలిలో మండుతూ అలా ఎగురుతూ ఉంటుంది. మాలిని కోపంగా విసిరిన నిప్పుకర్ర శాంతి మీద పడుతుందా? శాంతి పక్కన నడుస్తున్న పార్వతమ్మ మీద పడుతుందా? ఇద్దరిలో కాలిపోయేది ఎవరు? ఆ నిప్పుకర్ర నుంచి ఎవరు ఎవరిని కాపాడుతారు? ఎవరు చిక్కుల్లో పడి జైలుకు వెళ్తారు? ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.